ప్రచారం ఆర్మీ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంటే మొత్తం జనరేషన్ వాళ్ళే ఇదంతా కూడా చేయడం చూస్తున్నాం. సో కారణాలు ఏంటి? ఈ స్థాయిలో అల్లరి జరగడం వెనకాల కారణం ఏంటి? సో ప్రైమ్ మినిస్టర్ కూడా రిజైన్ చేసి దుబాయ్ పారిపోతున్నట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది అసలు నేపథ్యం? అంటే మొన్న శ్రీలంకలో జరిగిన సంఘటన కూడా ఒక ఉదాహరణ. ఎందుకంటే శ్రీలంకలో ఆర్థిక పరమైన పరిస్థితుల వల్ల అలాంటి సంఘటన జరిగాయి. నేపాల్లో జరిగిన సంఘటన ఏంటంటే, ఒకటి నెపోటిజం, అంటే వారసత్వ రాజకీయాలకి మీరు ఏదైతే రెవల్యూషన్ తీసుకొచ్చారో, రెవల్యూషన్ తీసుకొచ్చారో దాని ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే వారసత్వ రాజకీయాలకి వ్యతిరేకం. అదేవిధంగా ఏదైతే ఆ దేశంలో ఉన్న యువతకి రాజకీయాల్లో అవకాశాలు ఇవ్వకపోవడం. మూడోది ప్రధానంగా ప్రభుత్వ అవినీతి. ఈ మూడు అంశాలు కూడా ఈ యొక్క నేపాల్లో జరిగిన ఈ యొక్క ఉద్యమానికి ప్రధానమైన కారణం. ఈ ఉద్యమం యువకులు చేయడమే ప్రధాన ఒక కారణం. అంటే ఏదైతే అక్కడ ఉద్యమంలో తీసుకొచ్చిన ప్రధాన అంశాలు, వీడియోస్ ఇవన్నీ కూడా గమనిస్తే లేనివాడు, ఉన్నవాడు, అదేవిధంగా వారసత్వ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, వారసత్వ రాజకీయాల్లో లేని వాళ్ళు, ఈ ముగ్గురిని జనరేషన్ చూపిస్తున్నారు అక్కడ. అంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళ పిల్లలు ఏ రకంగా ఉన్నారు, డబ్బు లేని వాళ్ళ పిల్లలు ఏ రకంగా ఉన్నారు అనేది చూపిస్తారు. వారసత్వ రాజకీయాల్లో వాళ్ళ పిల్లలు ఎలా కొనసాగుతున్నారు, వారసత్వం లేని వాళ్ళు మన పిల్లలు ఎలా కొనసాగుతున్నారు అనేది ప్రధానంగా చూపించగలిగింది. అది ఈ యొక్క రెవల్యూషన్ యొక్క ప్రధానమైన ఉద్దేశం. అదేవిధంగా ప్రభుత్వంలో అవినీతి చాలా తీవ్ర స్థాయిలో ఉండడం. ఈ మూడు విషయాల మీద ఏదైతే సోషల్ మీడియాలో ప్రశ్నించడం జరుగుతుందో, ఆ ప్రశ్నించే విషయాల మీద వాళ్ళకి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ మొత్తం అన్నింటిలో కూడా సోషల్ ప్లాట్ఫామ్స్ అన్ని కూడా మూసివేయడం జరిగింది. అంటే ఎక్కడైతే ఏ దేశంలోనే సరే వాళ్ళకి క్వశ్చన్ చేసే రైట్స్ ఉంటాయి. ఆ దేశంలో ఒక ఓటర్గా, ఒక సిటిజన్గా ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించే రైట్స్ ఉంటాయి. అదేవిధంగా ప్రభుత్వంలో అవినీతి జరిగితే కూడా ప్రశ్నించే రైట్స్ ఉంటాయి. ఆ రైట్స్ని కూడా వాళ్ళు వైలెన్స్ చేసే విధంగా వైలెన్స్ చేసేసి వీళ్ళు మొత్తం బంధించేసి మేము ఇదే రకంగా కొనసాగిస్తాము అంటే కేవలం ఒక దాన్ని ఏమంటారు, మన రాచరిక వ్యవస్థలాగా వాళ్ళు చూపించే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని అక్కడ యువత ఎవ్వరు కూడా తట్టుకోలేకపోయారు, జీర్ణించుకోలేకపోయారు.